తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈ ఇద్దరు గత ప్రభుత్వాల మీద చేస్తున్న ఆరోపణల్లో ఒక సామీప్యత ఉంది. తమ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడేటప్పుడు వారు తమకంటే ముందు పాలించిన ప్రభుత్వాల విధానాల మీద పదే ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తనకంటే ముందు పాలించిన కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక విధానాల మీద విమర్శలు చేస్తుంటే చంద్రబాబు తనకంటే ముందు పాలన చేసిన జగన్ ప్రభుత్వం మీద పదే ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల హామీల అమలు విషయం వచ్చినప్పుడల్లా అవి అమలు కాకపోవడానికి గత ప్రభుత్వాలు కారణమని ఈ ఇద్దరు నేతలు పదే వ్యాఖ్యానిస్తుండడం చర్చనీయాంశంగా మారుతుంది. ఎన్నికల సమయంలో తమ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల గురించి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా సరే వారు అధికారం కోసం అలవి కాని హామీలిచ్చిన ప్రజలను తప్పుదోవ పట్టించారనేది అందరికీ తెలిసిన వాస్తవం. తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రుల డబుల్ గేమ్పై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్ను చంద్రబాబు శిష్యుడిగానే చాలామంది భావిస్తుంటారు. దాన్ని రేవంత్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాల్లో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు, అనేక అంశాల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే విధానం. అప్పుల విషయంలో రేవంత్ గత కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు కూడా అప్పటి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి అప్పుడే 15 నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆరే కారణమన్నట్లు మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లు అవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు చంద్రబాబు, రేవంత్లు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పులు చేశాయని చెబుతూనే మరోవైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు. కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని ఆ వడ్డీ రేటును తగ్గించడానికి యత్నిస్తున్నామని రేవంత్ అన్నారు. మంచిదే, కానీ అన్నిటికీ ఒకే మంత్రం జపించినట్లుగా కేసీఆర్ వల్లే తాము ఏమీ చేయలేకపోతున్నట్లు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి? నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా. దాదాపు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినట్లు కేసీఆర్పై విమర్శలు చేశారు కదా. ఏపీలో కూడా అదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావులు కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారే నాటికి అన్ని రకాల అప్పులు కలిపి 7 లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టర్మ్లో చేసిన అప్పులు, రాష్ట్ర విభజన నాటి అప్పులు కలిసి సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు 1,30,000 కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లు కేశవ్ను ఢిల్లీ పంపించి మరో 68,000 కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్త ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు, ఎన్ని రోజులు దాచిపెట్టుకోను, ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా. క్యాన్సర్ ఉంటే 6 ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అంటున్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పథంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండొచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్గా సమాధానం చెప్పవలసి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కానీ ఇతరత్ర రుణాలపై కానీ 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు కదా. రాష్ట్రం అప్పుల కుప్పైపోయిందని అన్నారు కదా. అయినా 6 గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? రుణమాఫీ చేసి తీరతామని ఎలా అన్నారు? ఇటువంటి వాటికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా? ఏపీలో ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందనంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణ వైపుకు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం, తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది? అంచనా వేసిన దానికన్నా 70,000 కోట్ల ఆదాయం తెలంగాణలో ఎలా తగ్గింది? ఏపీని 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని రేవంత్ క్యాన్సర్తో పోల్చారు. ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం 8,000 కోట్ల బకాయి పెట్టి వెళ్ళిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో లేక కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా. ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబు కానీ రేవంత్ కానీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా? లేదే. రేవంత్ ఏమో
తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో 5,000 కల్పిస్తామని, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా? అది కూడా రాహుల్ గాంధీతో ప్రకటింపజేశారే. చంద్రబాబు ఏమో తాను సంపద సృష్టించి పేదలకు పంచుతానని, అప్పులు చేయాల్సిన అవసరం ఉండదని ప్రచారం చేసి, ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియడం లేదని, ఎలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి, ఇలా ఒక్కోసారి ఒక్కో రకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్ళని చేసినట్లు కాదా? ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమరావతికి 1,000 కోట్ల అప్పులు తీసుకొస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు. అయితే ఆ విషయంలో రేవంత్ కొంతలో కొంత బెటరు, చెప్పిన హామీల్లో కొన్నిటినైనా అమలు చేయడానికి యత్నించారు. ఏదేమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్నీ గమనించిన తర్వాత చంద్రబాబు రేవంత్లు గురు శిష్యులే అనిపించదా?